హలో అండి. హాయ్ అండి. వెల్కమ్ అండి. బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్ ఉద్యోగాల్లోని 2024 అప్డేట్స్ ఏమన్నా చూద్దాం. ఈరోజు అప్డేట్స్ ఏమన్నా చూద్దాం. ఓకేనండి. ఇది చూడండి. ఈరోజు అప్డేట్స్ ఏంటంటే ఫస్ట్‌ది ఐరిప్. ఐరిప్‌లోని క్రెడిట్ మేనేజర్ కావాలంట. లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీలోని. ఎక్కడైనా జాబ్ లొకేషన్ గుంటూరు, మన ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, సామర్లకోట, తుని, శ్రీకాకుళం, హిందూపూరు, చిత్తూరులోని. ఓకే. బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్ కావాలంట. ఓకేనా. తెలంగాణలో అయితే వరంగల్, మిర్యాలగూడ, సంగారెడ్డి, జహీరాబాద్లో కావాలంటే బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్. ఓకేనా. ఏదైతే అప్ టు 35 ఇయర్స్ దాకా కావాలంటున్నారు. మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలంటున్నారు. మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నాడు. ల్యాబ్లోని ఎన్బిఎఫ్సి చేసి ఉండాలంటారు. ఓకేనా. మీకు ప్రశ్న ఏం తీసుకుంటారో ఒకసారి కనుక్కోండి. ఓకేనా. కింద నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఇక్కడ బెనిఫిట్స్, శాలరీ బెనిఫిట్స్ అంటే బెనిఫిట్స్ బెస్ట్ ఇన్ ఇంట్రెస్ట్ ఇస్తా అంటున్నారు. అదే మీకు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దాని మీద ఇస్తా అంటున్నారు. ఇన్సెంటివ్ ఉండదు అంటున్నారు. టీఏ ఉంటుంది. మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అంటున్నారు. ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఎవరైనా రిఫర్ చేశారనుకోండి మీకు 5,000 కూడా ఇస్తా అంటున్నారు. ఓకేనా. ఫాజల్ ఎస్కే అతనికి మీ రెజ్యూమ్ పంపించండి. ఫాజల్ ఎస్కే iripglobal.com అనమాట. కింద నెంబర్ ఫోన్ చేయండి సార్ మీకు రిక్వైర్మెంట్ ఉన్నట్టు అయితే. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం ఈరోజు. నెక్స్ట్ ఈరోజు స్వాగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. స్వాగ్ ప్రైవేట్ లిమిటెడ్లోని గర్ల్స్ బాయ్స్ కావాలంటే ఆఫీస్ వర్క్ 18,000 ఇస్తారంటే 25,000 దాకా ఉండొచ్చు. 18 to 25, లేదంటే 18 to 30 ఇయర్స్ మధ్యలో కావాలంటున్నారు. క్వాలిఫికేషన్ 10th ఓన్ జాబ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఉన్నాయి, డిగ్రీకి కూడా జాబ్స్ ఉన్నాయి. లొకేషన్ విశాఖపట్నం, తిరుపతిలో, హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. వీళ్ళు అకామిడేషన్ ఫ్రీగా ఇస్తారంటున్నారు. మీకు రిక్వైర్మెంట్ ఉందంటే కింద ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడి షేర్ చేయండి సార్. ఓకేనా. నెక్స్ట్ మహేంద్ర హోమ్ ఫైనాన్స్లో ఏంటంటే కస్టమర్ మేనేజర్ కావాలంట. ఎక్కడ అనుకుంటున్నారు? రామచంద్రపురం, అమలాపురము, తుని, రాజమండ్రి, కాకినాడలో కావాలంటున్నారు. గ్రాడ్యుయేషన్ ఉండాలంటే ఎంబీఏ, పీజీ ఏదన్నా పర్లేదు. ఏజ్ 34 ఇయర్స్ కావాలంటున్నాడు. ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అయినా పర్లేదు, 4 ఇయర్స్లో ఉన్నా పర్లేదంట. మీరు జాబ్ రోల్ ఏమనుకుంటున్నారు? ఇది కస్టమర్ సర్వీస్ కదా. కస్టమర్స్ ఎవరైనా వస్తే మనం వెళ్ళిన బ్రాంచ్లో మన బ్రాంచ్లో ఉంటుంది కదండి కస్టమర్స్ సర్వీస్. మనం బ్రాంచ్కి వెళ్ళినట్టు ఏదైనా బ్యాంక్కి వెళ్ళినట్టు కస్టమర్ సర్వీస్. అదే మీరు చేయాల్సిన వర్క్ గురించి చెప్పారనమాట. ఓకేనా. రామచంద్రపురం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలంటే శ్యామ్ అతని కాంటాక్ట్ అవ్వాలండి మీరు. ఓకేనా. నెక్స్ట్ ముత్తూట్ ఫైనాన్స్ అనమాట. ముత్తూట్ ఫైనాన్స్లోని సేల్స్ ఎగ్జిక్యూటివ్ కావాలంటే 10th ఇంటర్మీడియట్ ఉంటే సరిపోద్ది అంటున్నారు. ఏజ్ 23 to 40 ఇయర్స్ వరకు తీసుకుంటారంట. సూపర్. లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారు? వైజాగ్, శ్రీకాకుళము, విజయనగరం అంట. ఓకేనా. శాలరీ 18,500 దాకా ఇస్తారంట స్టార్టింగ్. ఎవరైనా డానియల్ ప్రకాష్ అని అతని మీద కాంటాక్ట్ అవ్వాలి. ఈ 2 నెంబర్లు ఇచ్చారన్నమాట. అతను కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి నెంబర్స్ ఈ 2 నెంబర్స్కి మీరు కాల్ చేసి వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే. 10th కూడా ఉంది. సూపర్. 10th కూడా. నెక్స్ట్ దేవరా కేఎఫ్ ఎన్బిఎఫ్సి కంపెనీ అండి. ఏజెంట్ అండి. హెల్త్ మేనేజర్, యూనిట్ మేనేజర్, క్లస్టర్ మేనేజర్ కావాలంట. హెల్త్ మేనేజర్ ప్రెసెంట్ తీసుకుంటారంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్లేదు. యూనిట్ మేనేజర్ అంటే 1 to 3 ఇయర్స్ కావాలంటున్నారు. క్లస్టర్ మేనేజర్ 3 to 5 ఇయర్స్ కావాలంటున్నమాట. బిజినెస్ లోన్ హ్యాండిల్ చేయాలంటున్నారు. హెల్త్ మేనేజర్కి ఇంటర్మీడియట్ 12% అంటున్నారు. యూనిట్ మేనేజర్కి గ్రాడ్యుయేషన్ కావాలంట. క్లస్టర్ మేనేజర్ కూడా గ్రాడ్యుయేషన్ కావాలంట. వర్క్ లొకేషన్స్ ఎక్కడ అనుకుంటున్నారు? తిరుపతిలో ఉందంటున్నారు. చిత్తూరు, తిరుపతిలో ఉందంట. తర్వాత శ్రీకాళహస్తిలో ఉందంట. పొలమూరు అంట. నగరి అంట. కుప్పం, గుంటూరు, నాయుడుపేట, వీటిలో సాలూరుపేట, వీళ్ళన్నింటిలోని వీళ్ళకి వేకెన్సీ ఉందంట. ఈ హెచ్ఎన్ నెంబర్ ఇచ్చారు కింద నెంబర్. ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వండి. వారికి మీకు ఏమైనా కావాలన్నట్లయితే, మీకు రిక్వైర్మెంట్ ఉన్నాయంటే. ఇదండి ఈరోజు మన ఎన్బిఎఫ్సి బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సెక్టర్లోని మన జాబ్కి సంబంధించినటువంటివి. ఇలా నేను ఇన్ఫర్మేషన్ డైలీ పెడతాను మీకు ఎవరికైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి. లేదంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది పంపించండి. ఓకేనా. మ్యాక్సిమం అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు ఎన్బిఎఫ్సి బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ జాబ్కి సంబంధించిన ప్రశ్నలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.